అల్లు రామారావు అల్లు అరవింద్ చాలా దిమాగ్ పొట్టి ఉండాలి గట్టి ఉంటారు. ఆ విధంగా అల్లుని చేసుకోరు అని చెట్టును నరుకుతూ సార్. వాళ్ళు చెట్టును నరకనీయం. ఈ జనాలు కొంతమంది ఇప్పుడు ఉన్న యూత్కి తెలియదు, చిన్న చిన్న పిల్లలకు తెలియదు. వాళ్ళకి తెలియడం కోసము తెలంగాణ ఆంధ్రాలో మొత్తం పోస్టర్లు అతక వేస్తున్నాం. పుష్ప 2 రిలీజ్ ఉండొచ్చు, దానికి ముందు ఉండొచ్చు. అది మేము గబ్బర్ సింగ్ టీంలో సాయి రిలీజ్ చేస్తున్నాం. దాని ఖర్చు అంతా నేనే భరిస్తున్నా. ఆ పోస్టర్ రిలీజ్ చిరంజీవి సార్ వస్తే శిల్పకళావేదిలు ఉంటుంది, లేకపోతే చిరంజీవి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆ పోస్టర్ రిలీజ్ చేసి మొత్తం తెలంగాణ ఆంధ్ర పోస్టర్లు వస్తుంది. ఎందుకంటే చిరంజీవి కోసం ఏందని తెలవాలి, చిరంజీవి ఏ కష్టంతో వచ్చాడో చిరంజీవి కోసం తెలవడానికి కోసము దాన్ని చేయడానికైనా అది. నేను అల్లు అర్జున్ తిడతలేను, అల్లు అర్జున్ నేను అంటలేను. ఓకే, అల్లు అర్జున్ ఆ రకంగా అది చాలా బాధ అనిపించిందా? ఓకే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను అడగాలని అనుకోవట్లేదు ఈ సందర్భంలో అలాంటి అంశాలని. ఏమనిపించింది అసలు మీకు, ఎందుకు అలాగా ఆయన చేసాడని? మనము ఎలక్షన్ తర్వాత మర్చిపోయినాం సార్. మళ్ళీ పర్టికులర్గా డిజైన్ చేసుకొని వాళ్ళ బ్యానర్లో సినిమా రిలీజ్ చేసుకొని ఆడియో ఫంక్షన్ వచ్చి నాకు ఆర్మీ ఉన్నది, ఐ లవ్ యూ అనుకుంటా. అలా ఐ లవ్ చెప్పవచ్చు. ఆయనకు ఆర్మీ ఉండొచ్చు సార్. ఇక్కడ భక్తులు ఉన్నాం, పవన్ కళ్యాణ్ చిరంజీవికి ఇక్కడ భక్తులు ఉన్నాం. ఆర్మీ అయినా రెడీ చేసుకోవాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. భక్తులని ఏమిటికి అవసరం లేదు, ఈ బలం ఇచ్చిండు ఆ అర్పులకే వెళ్ళిపోతాం మేము అని ఎంతకన్నా చిరంజీవి దగ్గర వెళ్ళి అలా నాన్న వెళ్తాడు ఆయన వెళ్తాడు తగ్గించుకొని ఆయన పుష్ప 2 కూడా మా గబ్బర్ సింగ్ మెగా ఫ్యామిలీ అందరూ ఇట్టుకోవాలని కోరుకుంటున్నాం. లోపలని లేదని చెట్టు నరకకుండా ఈ మధ్యలో వచ్చి ఈ పండు కొనగున్న పండు నేనే చెట్టుని అనడం అయితే ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అంత పిచ్చోళ్ళు లేరు. అందరికి ఎరక నీ తప్పని కూడా అనేది ఎదుగు ఇంకా సినిమాలు ఇంకా పెద్ద స్టార్ ఇంకా మంచిగా కావాలని చిరంజీవి కూడా మంచిగా కోరి మొన్న ఇంటర్వ్యూలో అన్నాడు. ఆయన పరిగెత్తుతున్నాడు, నేను తీసుకొచ్చి ఇలా ఆయన ఇంకొడుకుతున్నట్టు నేనేం ఎంబడి ఉడకాలనా వెళ్ళని అనుకున్నా. అలాంటి చిరంజీవి సార్ చెప్తున్నారు. మాకు కూడా అల్లు అర్జున్ అంటే మాకు కోపం లేదు. అల్లు అర్జున్ కోసము ఆయన అది కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు చిరంజీవి కోసం మాట్లాడి ఇప్పుడు మధ్యలో ఒక అవార్డు వచ్చి పుష్ప 2 వచ్చి 1000 కోట్ల హీరో కానీ ఇలా మర్చిపోదు కరెక్ట్ కాదు. అందరు కలిసి ఉండాలని కోరుకుంటారు సార్. కాకపోతే ఆ దురదృష్టం ఏంటంటే ఆయన ఎందుకు పోవాల్సి వచ్చింది ఆ కారణం అయితే మేము కించపరచం. ఎవరైనా కళామ తల్లి పిల్లలు వీళ్ళ ఇంట్లో ఏంటంటే ఇలా గొప్పతనాన్ని తెలుసుకుంటే ఇంకా బాగుంటుండే. అందరు చేసేసినట్టు ఎవరో మా సొంటలు చిన్న వాళ్ళు ప్రజలు కార్యకర్తలు అందరు కష్టపడ్డప్పుడు ఈయన దగ్గర పోయి మామయ్య అంటే అది ఇంకా భారీ ఉంటుండని మా ఆశ ఉండే, కానీ అది నెరవేరలేకపోయింది. ఓకే, ఎందుకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేద్దాం. మీ అభిమాన దేవుడికి ఎలాగ విషెస్ చెప్తారు? చెప్తూ ఉంటే నాకు ఆత్పరంగా నేను చెప్తున్నాను సార్. ఇక్కడ కూర్చున్నా, మేము దగ్గరతో చూసినా, మీరు నాతో మాట్లాడారు, ఎన్నో చూసినా. మాట్లాడారా? ఎందుకు మాట్లాడారు?